యా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకు జరుగుతున్నాయంటే ఇది పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి ఏమో ఈగల్ టీంను పెట్టి మేము గంజాయి డ్రగ్స్ను అదుపు చేస్తామని చెప్తా ఉంటే ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ ప్రిన్సిపల్ చంపింది విద్యార్థులు. ఎందుకు అంటే గంజాయి మత్తులో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు అక్కడ ఆమె ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళి ఆమెను చంపినటువంటి ఘటన కనబడతా ఉంది. ఎందుకు జరిగింది ఇది? కేవలం గంజాయి వల్ల. ఈరోజు గంజాయి వల్ల మీరు గమనించండి, ఊర్లలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు గమనించే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రైమ్కి సంబంధించి లేకపోతే ఎక్కడ వివిధ రాష్ట్రాల్లో క్రైమ్కి సంబంధించి పోయి అక్కడ వాని గురించి ఎంక్వైరీ చేసేసి వాడిని తీసుకొస్తూ ఉంటారు. ఏ ఆధారం లేకుండా వాడిని దొరకబడతా ఉంటారు. అంతేందుకు ఐబొమ్మ రవి విషయంలో చూసినాం కదా, ఎట్లా వస్తున్నాడు, ఎట్లా దొరకబట్టాలని చెప్పేసి అంత పెద్ద ఎత్తున నెట్వర్క్ ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి గంజాయి ఊర్లలో సప్లై చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. మరి ఆ సప్లై చేసేది ఎవరు అనే విషయం పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? అందులో మెయిన్ విషయం ఏంటంటే మైనర్లు అదే మొత్తం గంజాయి కేసులలో 10 మంది పట్టుబడితే అలా 3 నుండి 4 మైనర్లే ఉంటున్నారు. ఇక మీ ఈగల్ టీంలు ఏం బిక్తున్నాయి? అది ప్రధాన ప్రశ్న కదా. ఈగల్ టీం ఇప్పుడు ఈ రూపాటిని చంపడానికి కూడా మనం వార్త చదివినా చదవకపోయినా నిన్న మొత్తం వార్తలు చూసేదంటే కేవలం వాళ్ళని మందలు ఇచ్చిందట. అవును, వీళ్ళు గంజాయి తాగుతారనే విషయం వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పిందట. వీళ్ళు గంజాయి తీసుకుంటారని అనుమానాలు అని చెప్పేసి ఆమె చెప్పిందట. వాళ్ళకు మంచి మాటలు చెప్పిందట. మంచి మాటలు చెప్పినందుకే రూపారెడ్డిని చంపితే ఇక్కడ తెలంగాణలో గంజాయి తాగుతున్నటువంటి మైనర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? వీళ్ళు టీచర్లను చంపారంటే ఎంతమంది ఆడవాళ్ళని చంపడానికి రెడీ ఉంటారు, ఎంతమంది క్లాస్మేట్లను అమ్మాయిలను చంపడానికి రెడీ ఉంటారు. రేపు పొద్దుగాల వీళ్ళే కదా యాసిడ్ దాడులు చేసేది, వీళ్ళే కదా గొంతులు కోసేది. ఇక్కడ గంజాయి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళను, డ్రగ్స్ని తీసుకున్న వాళ్ళపైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తే కొంత కంట్రోల్ అవకాశం ఉంటాయి. కానీ కఠినమైన చట్టాలు లేవు ఇక్కడ. 100% తాగినోళ్ళు సప్లై చేసిన వాళ్ళు ఇద్దరికి కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తీసుకొస్తే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఊర్లలో బైక్ల మీద విచ్చలవిడిగా దారుణంగా ఒక క్రిమినల్స్గా తయారవుతున్నారు పిల్లలు. ఈ మైనర్లే, చాలామంది మైనర్లే క్రిమినల్స్గా తయారవుతున్నారు. వాడి వేషధారణ చూస్తే ఇంత దారుణంగా ఉంటారు అనిపిస్తుంది. వాడి మాట తీరు, వాడి డ్రెస్సింగ్, వాడి జుట్టు, వాడివి మొత్తం దారుణంగా ఉంటుంది. అమ్మా నాన్నలు పుసుక్కని ఏమన్నా అంటే చాలు, వాళ్ళు ఏమన్నా మందలిస్తే చాలు వాళ్ళకు కొట్టడానికి పోతున్న సందర్భాలు ఉన్నాయి, చంపే సందర్భాలు ఉన్నాయి. ఇక అమ్మా నాన్నలు పట్టించుకున్నాడు, రేపు సొసైటీలో పక్కన గురించి ఎట్లా ఎందుకు ఆలోచిస్తాడు? వాడిని కూడా అదే విధంగా కనబడుతూ ఉంది. సో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఇది. 100% పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం. ఎక్కడో పెద్ద క్రైమ్ల విషయంలో ఎక్కడో అసలు ఆధారాలు దొరకని వాటిలో ఛేదించేటువంటి పోలీసులు ఈరోజు గ్రామాలలో గంజాయి సప్లైస్ ఎవరనే విషయం తెలియదా? ఇంకొక విషయం, ఈ డ్రగ్స్ సప్లై చేసే వాళ్లకు అండగా ఉండేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కీలకమైన వ్యక్తులే. అందరూ గమనించాలి. రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఒక కమిషనర్ ఎవరైతున్నారో ఆర్టికల్ నేను చూపిస్తున్నాడు. ఆ కమిషనరు ఉత్తర తెలంగాణ సంబంధించిన కమిషనరు వసూలపురం అని ఒక ఆర్టికల్ వచ్చింది. 100 కోట్ల రూపాయలు. 100 కోట్ల రూపాయలు. ఆయన చేసిన వ్యవహారం ఏంటంటే ఆ కమిషనర్ డ్రగ్స్ సంబంధించి ఎవరైతే సరఫరా చేసే ఎవరైతే మాఫియా ఉంటుందో వాళ్ళకు అండగా ఉంటున్నాడట. విచ్చలవిడిగా ఒక పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఉత్తర తెలంగాణ సంబంధించిన పోలీస్ కమిషనరు గంజాయి సప్లయర్స్కి అండగా ఉంటూ, డ్రగ్స్ సప్లయర్స్కి అండగా ఉంటూ ఈరోజు పెద్ద ఎత్తున గంజాయి సప్లై చేసే విధంగా కనబడుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కీలకమైన అధికారులు ఇట్లుంటే కింది స్థాయిలో ఉండేటువంటి కానిస్టేబుల్ కానీ లేకపోతే హోంగార్డులు కానీ మరి గంజాయి సప్లైస్కి అండగా ఉండరా? ఇది అర్థం చేసుకోరు అందరూ. సో 100% ఈ ఇన్సిడెంట్కి ప్రధాన కారణం పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం అని చెప్పొచ్చు, నో డౌట్. అలా పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదన్న, చాలా క్లియర్గా అక్కడ తెలుస్తూనే ఉన్నది మనకు.